నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు జాతర సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 అర్బన్ డివిజన్ల 18 గ్రామాల తేడా లేకుండా వాడవాడలా కూడా రోడ్లు, అదేవిధంగా కాలువలు, తాగునీటి పైప్ లైన్లు, కరెంటు సౌకర్యాలు, అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మరో శుభవార్త చెప్పేదానికే ఈనాటి నా యొక్క సమావేశం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధి కోసం 6 కోట్ల రూపాయలు నిధులు విడుదల కావటం జరిగింది. ఎందుకంటే పార్కులు సరైన రక్షణ లేక అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. కొంతమంది కబ్జాదారులు పార్కులకి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకుంటూ ఉన్నారు. పార్కులు 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలా అన్న తపనతో మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 6 కోట్ల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పార్కులకి నిధులు విడుదలైనాయి. వీటికి సంబంధించి టెండర్స్ కూడా పిలవటం జరిగింది. మరో 20 రోజుల్లో ప్రతి పార్కును కూడా చుట్టూ గోడ కట్టే విధంగా 6 కోట్ల రూపాయలతో ఎన్ని పార్కులు వస్తే అన్ని పార్కులు గోడ కట్టే విధంగా చర్యలు తీసుకుని ఆ గోడలు కట్టిన తర్వాత స్థానిక ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఆ పార్కుల్ని అభివృద్ధి చేసి ప్రజలకి ఒక మంచి ఆహ్లాదకరక వాతావరణం ఉండే విధంగా ఇప్పటికే పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం వద్ద ఆ యొక్క పార్కుని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకి అందుబాటులో తెచ్చామో మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా మరో 6 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, మరో 20 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తామని, ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పిలవటం జరిగిందని ప్రజలకు తెలియజేసేదానికే నా ఈ సమావేశం. ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.